ఒకవైపు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కుంటూ ఉంటే, మరోవైపు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా చాలా మంది జంప్ అవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వైసీపీ నుంచి జంప్ అవటానికి సిద్ధమవుతున్నటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు, ఏంటా కథ, అసలు ఇంతకీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పులివెందుల పులకేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏ విధంగా అయితే కండ కావడానికి ప్రవర్తించాడో, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ అడుక్కుంటూ ఉన్నాడు. ఆ హోదా లేకపోతే ఏంటి, ప్రజా సమస్యలు అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి, ప్రజల ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నీకు హోదా కావాల్సి వచ్చిందా? సిగ్గుమాల్వడా, గతంలో నువ్వు ఎంపీగా ఒక్కడవే ఉన్నావే, మీ తల్లి ఒక్కరే శాసనసభ్యురాలుగా ఉన్నారే, మరి ఆ సందర్భంలో నువ్వే రకంగా లోక్సభకు పోయావు, అక్కడ నీకు ప్రతిపక్ష నేత హోదా లేదు కదా, అంటే నీకు హోదా ఉంటేనే టైం వస్తుంది కదా, మరి ఎందుకు పోయావు? ఏం వద్దులే, బూతులు వస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు నా దగ్గర 11 సీట్లు ఉన్నాయి, అదేవిధంగా 39% ఓట్లు వచ్చినాయి మొన్న అని అడుక్కుంటున్నాడు. సరే పోరా, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటికి రవి గారికి 30% ఓట్లు వచ్చినాయి, ఆయనకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇరావు, 2 ఏళ్ళు ఇస్తావా, ఓ సంవత్సరం ఇవ్వమంటే ఇస్తావా, సరే అని పక్కన పెడదాం. ఇప్పుడు వీడు చేసేటువంటి ప్రవర్తన చూసిన తర్వాత, వాడి పార్టీలో వీడి కాకుండా ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళలో చాలా మంది వాళ్ళ నియోజకవర్గ ప్రజల నుంచి వాళ్ళ మీద ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ప్రజా సమస్యలు మాట్లాడమని, పరిష్కరించమని, ప్రభుత్వంతో చర్చించమని చెప్పి మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే, ఆ శాసనసభకే వెళ్ళనప్పుడు మీరు శాసనసభ్యత్వాల్లో ఎలా కొనసాగుతారు, వాటికి రాజీనామా చేయమని ఒత్తిడి వస్తుండటంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అర్థమవుతుండడంతో, వీడితో ఉంటే వ్యర్థమని తెలుసుకున్నటువంటి శాసనసభ్యుల్లో దాదాపు 6 మంది వైసీపీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి ఇక నమస్కారం పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరి 6 మంది శాసనసభ్యులు అంటే కారణాలు అనేకం ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, ఇతనేమో వాళ్ళు శాసనసభకి వెళ్ళాలని వాళ్ళ కోరికగా ఉన్నా కూడా, ఇప్పుడు వాళ్ళలో కొంతమంది ఫస్ట్ టైం గెలిచారు, వాళ్ళని కూడా మీరు శాసనసభకి వెళ్ళొద్దు అంటున్నాడు ఇతను. ఇప్పుడు ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే ఫస్ట్ టైం శాసనసభ్యుడిగా గెలిచాడు, అతను శాసనసభకి వెళ్ళకపోతే ఏం చేయాలి? అదేవిధంగా అరకు పాడేరులో గెలిచినటువంటి వాళ్ళు కూడా శాసనసభకు రాకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు మహాన వీర వాళ్ళని మిమ్మల్ని ఎందుకు గెలిపించాం, మీరు ఏం చేస్తున్నారు, అసలు వాడికి ప్రతిపక్ష నేత హోదా సంగతి తర్వాత మిమ్మల్ని అయితే ఎమ్మెల్యేలుగా చేశాం కదా అనేటువంటి ఉద్దేశం ఆ ప్రజలకు ఉంటుంది కదా, మా మొహాన వస్తారు అనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు ఇక జగన్మోహన్ రెడ్డికి రామ్ పాడేయటానికి, వాళ్ళకి ఏ పార్టీలో అయితే అనుకూలంగా ఉంటుందో అక్కడికి పోవటానికి సిద్ధమవుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎవరి 6 మంది అని ఒకసారి గమనిస్తే, అరకు పాడేరుకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అంటే అటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మళ్ళీ ప్రకాశం జిల్లా దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సీట్లు రాలా, 2 అరకు పాడేరు గెలవడం జరిగింది. వివిధ రకాలైనటువంటి కారణాలతో, ఒక చోట బీజేపీ అభ్యర్థి ఉండడం, అక్కడ కొంత బీజేపీ బలహీనంగా ఉండటం, రెండో చోట అభ్యర్థిని ఇచ్చి మళ్ళీ ఒక అభ్యర్థిని ప్రకటించి మళ్ళీ ఇంకో అభ్యర్థిని ఇవ్వటం, ఈ 2 కారణాలతో అరకు పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. వాళ్ళిద్దరూ ఇక ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా సమాధవుతామనేటువంటి ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరొకరు ఆలూరు, అదేవిధంగా మంత్రాలయంకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్మితే పుట్టెమునిగి పోతాము, మన నియోజకవర్గ ప్రజలే చెప్పుతో కొడతారు, ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు అక్కడికి తీసుకెళ్లలేకపోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 శాసనసభ్యులు కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులే, ఆ పార్టీ నుంచి జంప్ అవ్వటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడే ఒక లిటిగేషన్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 11 మంది శాసనసభ్యులు, 6 మంది శాసనసభ్యులు కనుక పార్టీ పెట్టడానికి సిద్ధమైతే వాళ్ళు పార్టీ వేడాల్సినటువంటి అవసరం లేదు, పార్టీ వాళ్ళదవుతుంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళదే అసలు పార్టీ అయిపోతుంది. ఈ రకంగా మహారాష్ట్రలో మనం చూసాం, శివసేనకు సంబంధించినటువంటి దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే చీలిక వర్గంగా ఏర్పడ్డారో, 15 మంది ఇతని దగ్గర, ఉద్ధవ్ ఠాక్రే దగ్గర ఉన్నారో, ఆ టైంలో షిండే చేతిలోకి శివసేన పార్టీ అధికారికంగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎన్సీపీ 40 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడైతే అజిత్ పవార్ పార్టీ నుంచి చీల్చుకొని వెళ్ళడం జరిగిందో, అతని చేతికి ఒరిజినల్ పార్టీ వెళ్ళిపోయింది. శరద్ పవార్ దగ్గర ఉన్నటువంటి 14-15 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ తను కొత్త పార్టీ అదే పేరుతో ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ అని పెట్టుకోవాలి
పెట్టుకోవాల్సి వచ్చింది. ఉద్ధవ్ థాక్రే ఏమో శివసేన ఉద్ధవ్ థాక్రే అని చెప్పి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 మంది శాసనసభ్యులు గనక వేరుగా మాదే అసలైనటువంటి పార్టీ అనేటువంటి విధంగా వాళ్ళు గనక స్పీకర్ని ఆశ్రయించినా, కోర్టును ఆశ్రయించినా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మరో పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలాగా బయట ఉంటాడా, జైలుకు పోతాడా, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాడా, అసలు ఏం చేస్తాడు, లేదా ఈ దేశం నుంచి పారిపోతాడా విజయవాల్య, నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాగా అని జనం అనుకుంటుంటే ఇప్పుడు అసలు ఆ పార్టీ తన చేతిలో ఉండేటట్లేదు. తన సొంత పార్టీ కూడా 6 మంది శాసనసభ్యులు తన దగ్గర నుంచి బయటకు వస్తే వాళ్ళదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు ఇక కొత్త పార్టీ ఎందుకులే బొక్క అని కాంగ్రెస్ పార్టీలోకి పోతాడా? పోవాలంటే షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఒప్పుకుంటుందా, లేదా వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడా? అప్పుడు ఈ బోటి 4-5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, పోతుందా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా సంగతి తర్వాత తన చేతిలో తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి దేన స్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నాడు.